జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 21-22 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటనలో మేధావులతో సమాలోచన కార్యక్రమంలో జాగృతి జనంబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగళ్ళ రంజిత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాగృతి జనంబాట గోడపత్రికను విడుదల చేశారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి మద్దతుతో జోగులాంబ గద్వాల జిల్లాల్లో గల మేధావులతో సమాలోచన ప్రజలతో మమేక కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో ఉన్న సమస్యలతో పాటు సాగునీటి ప్రాజెక్టులను సందర్శన చేస్తారని, విత్తన పత్తి రైతులతోటి కూడా సమావేశం నిర్వహించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా జాగృతి జనంబాటలో భాగంగా ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకున్నటకై, ఇక్కడ సాగునీటి సమస్యలు తెలుసుకున్నటకై, అలాగే ఇక్కడ విద్యా వైద్య రంగాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నటకై, అనేక సమస్యలు చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకున్నటకై వాటినన్నింటినీ తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే దిశగా పోరాటం చేయటకై శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నారు. కావున ఈ జాగృతి జనంబాటకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటిస్తూ ఈ జనం బాటలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి పాల్గొంటుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలకు, నాయకులకు. కావున దయచేసి ఆదివారం నాడు ఉదయం 9:30 గంటలకు బీచ్పల్లి దగ్గర శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని స్వాగతం పలికి ఆమెకు అక్కడి నుంచి రిసీవ్ చేసుకొని అక్కడ దర్శనం తదనంతరం అక్కడి నుంచి అల్లంపూర్ మీదుగా అల్లంపూర్లో దర్శనం తదనంతరం అక్కడ ప్రాజెక్టులను సందర్శిస్తూ అక్కడ సమస్యలను తెలుసుకుంటూ మధ్యాహ్నం 3:30 గంటలకు మల్దకల్ మండలం మీదుగా 3:30 గంటలకు మల్దకల్ మండల కేంద్రానికి చేరుకుంటుంది. అక్కడ లంచ్ తదనంతరం అక్కడి నుంచి గద్వాల పట్టణానికి చేరుకొని చేనేత కార్మికులతో సమావేశం అవుతుంది. ఆదివారం నాడు ఈ పర్యటన ముగుస్తుంది. మరుసటి రోజు సోమవారం నాడు ఉదయం 9 గంటలకు కూడా ఇక్కడ అన్ని ప్రాజెక్టులని, నెట్టెంపాడు ప్రాజెక్టు కావచ్చు, రేలంపాడు ప్రాజెక్టు కావచ్చు, గట్టు ఎత్తిపోతల పథకం కావచ్చు, అనేక రిజర్వాయర్లను సందర్శిస్తూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ R&R విలేజ్లను సందర్శిస్తూ అక్కడి సమస్యలను